ఏంటి హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలని బయలుదేరాలని అనుకుంటున్నాము. నేను ముక్కుంటా అని ఇద్దరు గొడవపడి నూనె కూడా కింద పోశారు. దీపారాజన ముగించి బయలుదేరాము. దారిలో వారి గుడి కనిపించింది. అక్కడ కూడా దర్శనం చేసుకొని శ్రీ కోటికొండ ఆంజనేయ స్వామి టెంపుల్కి బయలుదేరాము. నండి కల్లి చెట్టు. ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. పుట్టిందో ఎవరికి తెలియదు. మా ఆయన వాళ్ళ అబ్బ కాలం నుండి ఈ చెట్టు ఉందంట. కిందనే మా పిల్లలకు, మా ఆయనకు, వాళ్ళ నాన్నకు అందరికీ ఈ చెట్టు కిందనే పుట్టెంటికలు జరిగాయి. హనుమాన్ జయంతి మంగళవారం కానీ శనివారం కానీ వస్తే ఆ రోజు మహాపర్వదినంగా పండితులు చెప్తారు. ఏడాదికి 2 సార్లు జరుపుకునే హనుమాన్ జయంతి పర్వదినాన్ని ఈ ఏడాది చైత్ర మాసంలో మంగళవారం రోజు ఘనంగా జరుపుకున్నాము. వైశాఖ మాసంలో కూడా హనుమాన్ జయంతి శనివారం రావడం మరీ ప్రత్యేకంగా పండితులు భావిస్తున్నారు. జయంతి ఏడాదిలో 2 సార్లు ఎందుకు జరుపుకుంటారంటే రామాయణంలో సుందరకాండలో వివరించిన ప్రకారం సీతమ్మను రావణుడు అపహరించినప్పుడు సీతాదేవి అన్వేషణకై లంకకు బయలుదేరిన మన హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ చివరకు ఓ మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో సీతాదేవి ఆచూకీ కనుగొన్నాడు. చైత్రమాసం చిత్రా నక్షత్రం పౌర్ణమి రోజు సీతమ్మను కనుగొన్న ఆనందంలో హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేసి రావణ సైనికులను హతమార్చాడు. రావణ సైనికులు హనుమంతుని తోకకు నిప్పు అంటించగా ఆ తోకతో హనుమంతుడు సగం లంకను దహనం చేశాడు. అమ్మ జాడను కనుక్కొని రావయ్యా హనుమయ్య అంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. హనుమంతుల వారు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుని విజయోత్సవంగా జరుపుకుంటారు. విషయం తెలియక చాలామంది హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. నాలాగే ఇప్పుడు తెలిసిందిలేండి. హనుమాన్ జయంతి వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే దశమి పూర్వభద్ర నక్షత్రంలో హనుమంతుల వారు జన్మించారు కనుక హనుమాన్ జయంతిగా జరుపుకోవాలి. జయంతి సంవత్సరంలో మే నెల చివరిలో కానీ జూన్ మొదటి వారంలో కానీ వస్తుంది. హనుమాన్ జయంతి రోజు మన హనుమంతుల వారికి తమలపాకు దండను సమర్పించి సింధూరంలో తమలపాకులతో హనుమంతునికి అష్టోత్తర శతనామ పూజలు జరిపించాలి. వారికి ఎంతో ఇష్టమైన అరటి పండ్లను పంచడం వలన హనుమంతునికి ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన వడమాల అప్పాలమాల సమర్పిస్తే కార్యసిద్ధి జయం లభిస్తాయని శాస్త్రవచనం. జయంతి రోజు ఇక్కడ బొమ్మలు చిన్నపిల్లలకి ఇష్టమైనవన్నీ ఉన్నాయి. అలాగే చుట్టూ ప్రశాంతమైన వాతావరణం, చెట్లు, అన్నదానం కూడా జరిగింది. నేను మా ఆయన పిల్లలు అందరము సంతృప్తిగా నైవేద్యాన్ని స్వీకరించాము. వారికి ఎంతో ఇష్టమైన శ్రీరాముల వారి పాటను పాడాను. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ నిశతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాత్యమరా ప్రార్థిత రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరీ దత్త ఫలాశన రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతా. అయ్యాక ఇంకా ఇంటికి బయలుదేరాము. మధ్యలో డాబా దగ్గర బండి ఆపి మేము టీ తాగాము. పిల్లలకు పాలు తాగిస్తున్నాము. మా తేజుకి బయట పాలు నచ్చవండి, ప్యాకెట్ పాలు. అదే పాలే తాగుతాడు. ఈ విధంగా ఎలాగలాగా పాలు తాగాడు. వీడియో తీస్తాను చూడరా కన్నా అంటే పెళ్లి కొడుకు మాదిరి సిగ్గుపడడం మొదలుపెట్టినాడు.
డాబాలో నైట్కు మిల్ మేకర్ కర్రీ పార్సల్ తీసుకున్నాము. ఇంటికి బయలుదేరాము. బయటికి వస్తామని పిల్లలు చూడండి ఎలా ఎగురుతున్నారో. బయలుదేరాము. ఇంటికి వచ్చి రాకముందే ఫేస్ వాష్ వేసుకొని మళ్ళీ టెంపుల్కి బయలుదేరాను. ఇంటి దగ్గర ఉండే శ్రీ మాణిక్య సీతారామస్వామి టెంపుల్లో ప్రతి శుక్రవారం శనివారము పూజలు జరుగుతాయి. గోవింద నామాలు విష్ణు సహస్రనామాలు చదువుతాము. నాకు విష్ణు సహస్రనామాలు పెద్దగా రావండి, నోరు తిరగదు. హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ జయంతి పాటలు, శ్రీరాముల వారి పాటలు పాడాము. పాడడం ముగించాక శ్రీ హనుమంతుల వారికి, శ్రీరాముల వారికి, సీతాదేవికి మంగళహారతి ఇచ్చి హారతి తీసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇంటికి బయలుదేరాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండి.